ప్రకృతి వ్యవసాయానికి వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని రాపూరు ఎంపీడీఓ భవానీ పేర్కొన్నారు. రాపూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రకృతి వ్యవసాయ కూరగాయల స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అధికారులు ప్రజలు కూరగాయలను కొనుగోలు చేశారు. ప్రకృతి వ్యవసాయ కూరగాయల స్టాల్ ను అందరూ ప్రోత్సహించాలని ఎంపీడీఓ తెలిపారు. కార్యక్రమంలో నలవడ్ల వెంకట రమణారెడ్డి, పచ్చిగల రత్నం, సమయం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రాపూర్ మండల పరిషత్ కార్యాలయం నందు గ్రీవెన్స్ జరుగుతుంది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఈ కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఇవి మనం ఇక్కడ ఒక స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్లోంచి కూరగాయలు ఈ గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి బెల్లము, శనగపిండి, ఆవుపేడ, ఆవు పంచకంతో ఇవి కుళ్ళబెట్టి ఈ సేంద్రియ రసాయనాలు తయారు చేసి ఇవి మొక్కలకి ఇస్తారు. వీటితో పండిన పంటలు చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మన స్టాల్స్ ప్రతి సోమవారం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారి ఉత్తర్వులు కాబట్టి ఇక్కడ మనం జరిగే కార్యక్రమాన్ని అందరూ ప్రజలు మరియు అధికారులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. Hi Lord, please subscribe to N3 TV. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? చందన స్వర్ణ మందిర్ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.